డెంటల్ ఫ్లాస్ గురించి మాట్లాడదాం. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న పాచిని మరియు ఫుడ్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. 60% ఆఫ్ ద టూత్ సర్ఫేస్ క్లీన్ అవుతుంది. మరి మిగతా 40% సంగతి ఏంటి? ఉదాహరణకు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, షుగర్ అంటే డయాబెటీస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెంటల్ పాడ్కాస్ట్ ఛానల్ టీత్ టాక్స్ విత్ డాక్టర్ కిరణ్ రాజు అండ్ డాక్టర్ కిరణ్. ఈ ఎపిసోడ్ ఆఫ్ డెంటల్ టీత్ టాక్స్ పాడ్కాస్ట్లో డెంటల్ ఫ్లాస్ గురించి మాట్లాడదాం. డెంటల్ ఫ్లాస్ అనేది ఒక థిన్ స్ట్రింగ్ మెటీరియల్. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న పాచిని మరియు ఫుడ్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే బ్రష్ ఎక్కడైతే రీచ్ అవ్వలేదో అక్కడ ఫ్లాస్ అనేది రీచ్ అవుతుంది. జనరల్గా బ్రష్తో మనం బ్రష్ చేసేటప్పుడు 60% ఆఫ్ ద టూత్ సర్ఫేస్ క్లీన్ అవుతుంది. మరి మిగతా 40% సంగతి ఏంటి? బ్రష్ చేసేటప్పుడు మన బ్రష్ అనేది పళ్ళపైన ఉన్న ఫ్లాట్ సర్ఫేస్ని మాత్రమే క్లీన్ చేస్తుంది. బట్ మీరు ఇక్కడ చూస్తే పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి. ఈ సందుల దగ్గరికి బ్రష్ అనేది రీచ్ అవ్వదు. సో ఆ ప్లేస్లోనే మనం డెంటల్ ఫ్లాస్ అనేది వాడవలసి వస్తుంది. ఫుడ్ ఇరుక్కోవడం కానీ, ప్లాక్ అంటే డెంటల్గా చెప్పాలంటే పాచి అనేది సందుల్లో ఇరుక్కుంటే, లేకపోతే సందుల్లో ఎక్కువ పాచి పడడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ అంటే గమ్ ఇన్ఫెక్షన్ రూపంలో బ్లీడింగ్ రావడం కానీ, స్లోగా చిగుర్లు వాయడం కానీ, లేదంటే మనకి బోన్ లాస్ అంటే ఎముక పన్నును పట్టుకుంటే పట్టు కొద్ది తగ్గడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓరల్ హెల్త్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓరల్ హెల్త్కి జనరల్ హెల్త్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఎందుకంటే మన నోటిలో ఉండే బ్యాక్టీరియా అనేది జనరల్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లడ్ స్ట్రీమ్ అంటే రక్తనాళాల్లోకి వెళ్ళినప్పుడు అది డైరెక్ట్గా గుండె దగ్గరికి లేకపోతే వేరే అవయవాల దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, షుగర్ అంటే డయాబెటీస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ విషయంలో వస్తే లో బర్త్ వెయిట్తో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఓరల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓరల్ హెల్త్ అండ్ జనరల్ హెల్త్కు ఉన్న రిలేషన్ గురించి క్లుప్తంగా తెలియడం గురించి కింద డిస్క్రిప్షన్లో 2 సైంటిఫిక్ ఆర్టికల్స్ పెడతాను. వీలుంటే ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. డెంటల్ ఫ్లాస్లో చాలా రకాలు ఉంటాయి. మీకు సింపుల్గా ఒక 2-3 ఫ్లాసుల గురించి చెప్తాను. ఫస్ట్ ఉండేది థ్రెడ్లా ఉండే డెంటల్ ఫ్లాస్. ఈ డెంటల్ ఫ్లాస్ని మనం 2 వేల మధ్యలో ఇలా చుట్టుకుని పళ్ళ మధ్యలో ఉన్న ఫుడ్ పార్టికల్స్ని ఇలా రిమూవ్ చేయొచ్చు. లేదు ఇది పట్టుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉంటుంది, చేతికి టై చేయడం కష్టంగా ఉంటుంది అన్న వాళ్ళు ఈ చిన్న స్టిక్లా ఉండే డెంటల్ ఫ్లాస్ని కూడా వాడచ్చు. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాండ్లింగ్ చేయడం చాలా ఈజీ. ఇలా పళ్ళ సందుల మధ్యలో పెట్టుకుని ఫుడ్ ఇరుక్కున్న దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మూడోది వాటర్ ఫ్లాసర్. వాటర్ ఫ్లాసర్లో టెక్నిక్ ఏంటంటే ఒక వాటర్ ప్రెషర్ వల్ల ఒక జెట్ ప్రెషర్లా వచ్చి పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ని అంతటినీ క్లీన్ చేస్తుంది. వాటర్ ఫ్లాసర్ అనేది మంచి టాపిక్. దాని గురించి ఇంకో ప్రత్యేకంగా మీకు వీడియో చేస్తాను. సో ఏ వాటర్ ఫ్లాసర్ మంచిది, ఎట్లా వాడాలి అనేది ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ ఫ్లాస్లో ఏదో ఒకటి వాడడం వల్ల మీకు పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయడం అవుతుంది. తద్వారా గమ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకునేది. డెంటల్ ఫ్లాస్ అనేది ఒక చిన్న కానీ పవర్ఫుల్ ఓరల్ హ్యాబిట్. డెంటల్ ఫ్లాస్ని బ్రషింగ్తో పాటు డైలీ ఓరల్ రొటీన్లో యాడ్ చేస్తే మీ పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ డౌట్స్ లేదా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ మీ ఈ టీత్ టాక్స్ అనే డెంటల్ పాడ్కాస్ట్ మాత్రం వినడం మర్చిపోకండి. నెక్స్ట్ టైం కొత్త మరియు ఆసక్తికరమైన టాపిక్స్తో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. మీ డాక్టర్ కిరణ్ రాజు.